తెలుగు సంవత్సరంలో మొదటి పౌర్ణమి రాబోతుంది. అదేనండి ఏప్రిల్ 12వ తారీఖు శనివారం వేళ చైత్ర పౌర్ణమి, హనుమాన్ జయంతి కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమండి. కాబట్టి ఈ పౌర్ణమి తిథిలో లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే పౌర్ణమి వేళ క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలి, క్షీరదీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. పౌర్ణమి నాటి చంద్రుడు గుండ్రంగా నిండు చంద్ర బింబము వలె మనందరూ కూడా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాడు. పౌర్ణమి రోజున చంద్రుని పూజించడం ద్వారా చంద్రాష్టమ ప్రతికూలతల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే చంద్రుడు మనస్కారకుడు కావడంతో మానసిక ఇబ్బందులు ఉండవు. అంటే మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి తప్పనిసరిగా కావాలండి. అటువంటి మనశ్శాంతి కోసం ఇలా పౌర్ణమి వేళ క్షీరదీపాన్ని వెలిగించవచ్చు. నెలకి ఒక్కసారి మాత్రమే పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇలా ప్రతి పౌర్ణమి కూడా క్షీరదీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది చేకూరుతుందండి. ఈ చైత్ర పౌర్ణమికి మరొక విశిష్టత కూడా ఉంది. ఈ రోజున చిన్న హనుమాన్ జయంతి, అంటే హనుమంతుడి వారి యొక్క విజయోత్సవంగా ఈ చిన్న హనుమాన్ జయంతి పండుగను మనందరం జరుపుకుంటాము. శనివారంతో కలిసి రావడం కూడా ఒక విశేషం అండి. కాబట్టి అందరూ కూడా చైత్ర పౌర్ణమి వేళ ఉదయం వేళ హనుమాన్ జయంతి పూజను చేసుకోవటం, సాయంత్రం పౌర్ణమి తిథి సమయాలలో లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం చాలా అంటే చాలా మంచిదండి. మరి హనుమాన్ జయంతి పూజా విధానం ఇంట్లో ఏ విధంగా తేలికగా చేసుకోవచ్చు, పూజా విధి విధానం గురించి పూర్తి వివరంగా నేను ముందు ఒక పూజా విధానం షేర్ చేయడం జరిగిందండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అమ్మవారిని మీరు దేవుని మందిరంలోనూ పూజించవచ్చండి. మరి పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అమ్మవారిని ఏ సమయంలో ఆరాధన చేయాలి అంటే సాయంత్రం వేళ 6 గంటల సమయానికి పౌర్ణమి తిథి సమయం ఉన్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు పూజలు చేయాలి. అలాగే లలితాదేవి అమ్మవారికి ఇలా పౌర్ణమి తిథి సమయంలో వెన్నెల పారాయణం కూడా చేస్తారండి. పౌర్ణమి తిథి సమయం 2025 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తారీఖు తెల్లవారుజామున 3 గంటల 21 నిమిషం నుంచి ప్రారంభమైందండి. అలాగే ఏప్రిల్ 13వ తారీఖు అనగా ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల 51 నిమిషముల వరకు పౌర్ణమి తిథి సమయం ఉంది. పూర్తిగా మనకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనకి పౌర్ణమి తిథి సమయం అనేది ఏప్రిల్ 12వ తారీఖు శనివారం వేళ ఉంది. కాబట్టి శనివారం వేళ ఈ పూజనైతే అందరూ చేసుకోవచ్చండి. ఇలా పౌర్ణమి తిథుల్లో, అమావాస్య తిథుల్లో ఇలా ప్రత్యేకమైన అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆనవాయితీ ఆచారంతో పని లేకుండా మనమే అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఎన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా అది కుటుంబ క్షేమం కోసమే. అలాగే పిల్లల చదువులో అభివృద్ధి చెందాలని, అలాగే ఇంటి యజమాని వ్యాపారంలో ఎదుగుదల ఉండాలని, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, అలాగే మన జీవితంలో మనం ఎదుగుదల కోసము మనం ఈ పూజలన్నీ చేస్తూ ఉంటాం. వాటన్నిటితో పాటుగా మనశ్శాంతి, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఎవరికి కనబడనివ్వండి. కాబట్టి ఎటువంటి చికాకులు లేకుండా ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలన్నా, అలాగే మనం ఎక్కువగా వర్క్ చేయాలంటే ఆరోగ్యం తప్పనిసరిగా కావాలి. అలాగే ఆయుష్ కూడా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం, మనశ్శాంతిగా కూడా ఉండగలం. కాబట్టి ఆయుష్, ఆరోగ్యం, మనశ్శాంతి కూడా ముఖ్యమండి. ఎవరైతే ఈ 3 కోరుకుంటున్నారో ఇవి కూడా సంపదతో సమానమే. వీటన్నిటిని కూడా మనకు కావాలని లక్ష్మీదేవి అమ్మవారిని పౌర్ణమి వేళ పూజించాలి. ఎందుకు పౌర్ణమి తిథుల్లోనే అమ్మవారిని ఇలా పూజించాలి అంటే చంద్రుడు మనస్కారకుడండి. కాబట్టి మనసుకు సంబంధించినటువంటి ఎటువంటి దోషాలైనా తొలగిపోవడం కోసం, మనశ్శాంతి కోసం మనం చంద్రుడిని ఈ పౌర్ణమి తిథి సమయంలో పూజించాలి. అలాగే సంపద, శ్రేయస్సు మనకి అవసరమే. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కోసం క్షీరదీపాన్ని వెలిగించాలి. మరి ఈ క్షీరదీపం ఎలా వెలిగించాలి అంటే ఒక ఇత్తడి ప్లేటు, వెండి ప్లేటు, రాగి ప్లేటు తీసుకోండి. దాంట్లో బియ్యం కానీ లేదా తమలపాకు కానీ వేయండి. కొద్దిగా బొట్టు పెట్టి ఏదైనా ఇత్తడి బౌల్ లాంటిది లేదా గాజు బౌల్ అని తీసుకోండి. సగానికి పైగా పచ్చిపాలు పోయాలి. పచ్చిపాలు పోసి ఆ పైన నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఈ విధంగా ఒత్తితో వెలిగించాలండి. మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నా సరే పౌర్ణమి తిథి సమయాలలో కామాక్షి దీపాన్ని కూడా వెలిగించవచ్చు. మంగళకరమైన వస్తువులతో లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరము, చంద్రాష్టకము ఈరోజు చదివితే చాలా అంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఈ రోజున తెల్లని పువ్వులతో పూజిస్తే చాలా ఇష్టపడతారు. అందుకే పాల వలె అమ్మవారి యొక్క మనసు కూడా ఉంటుందని అంటారు. కాబట్టి ఈ క్షీరదీపాన్ని కూడా వెలిగించడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహము కలుగుతుంది. అమ్మవారు మందర పర్వతం చిలికినప్పుడు పాల సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించారు. కాబట్టి అమ్మవారికి ఇలా పాలపైన ఈ దీపాన్ని క్షీరదీపం అని అంటారు. ఈ క్షీరదీపాన్ని మనం ఈ పౌర్ణమి తిథి సమయంలో వెలిగించాలి.
పౌర్ణమి రోజున మహిళలు నిష్ఠతో ఉపవసించి పసుపు కుంకుమతో 108 సార్లు అమ్మవారిని స్తుతించి నైవేద్యం సమర్పిస్తే మాంగళ్య బలము చేకూరుతుందట. అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయట. మృత్యు భయం ఉండదట. సంతాన ప్రాప్తి దక్కుతుందట. ధనలాభము ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కాబట్టి ఈ రోజున అమ్మవారిని అందరూ ఆరాధన చేయండి. మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడి వినాయకుడిని పూజిస్తాము. పువ్వులతో అలంకరణ, అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ 11 సార్లు వినాయకుని దగ్గర అక్షంతలు వేసి నమస్కరించుకొని దీపం చూపించి ధూపం వేసి చిన్న బెల్లం ముక్క, తాంబూలము, పండు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టాలండి. ఈ విధంగా వినాయకుడిని అయితే పూజించాలి. చైత్ర పౌర్ణమి వేళ చిన్న హనుమాన్ జయంతి గాను, వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి గారు మనందరం కూడా జరుపుకుంటాము. అయితే ఈ చిన్న హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం కూడా చైత్ర పౌర్ణమి వేళ వస్తుంది. కాబట్టి ఈ రోజున ఆంజనేయుడికి అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా మంచిదండి. అలాగే పౌర్ణమి తిథి సమయాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ తెలుగు సంవత్సరంలో మొదటి పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైనా చేద్దామనుకుంటే ఈరోజు చేయండి, చాలా మంచిది. పవిత్రమైన రోజున సత్యనారాయణ స్వామి కథలను వినాలి, అలాగే ఉపవాసం కూడా పాటించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. చైత్ర పౌర్ణమి వేళ ఉదయం హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీస చదివినప్పటికీ కూడా సాయంత్రం వేళ కూడా చదవచ్చండి. అలాగే పురాణాల ప్రకారం వానర రాజు కేసరి తల్లి అంజనీకి చైత్ర పౌర్ణమి వేళ హనుమంతుడు జన్మించాడు. ఈ పర్వదినాన హనుమంతుడికి స్మరించుకుంటూ సుందరాకాండ పారాయణం కూడా చేయాలి. ఇలా చేయడం వలన ఆంజనేయుడు ఆపద నుంచి రక్షిస్తాడని, తమ జీవితంలో సంతోషం దక్కుతుందని కూడా ఒక నమ్మకంగా చెప్తారండి. ఈ చైత్ర పౌర్ణమి వేళ ప్రత్యేకంగా చాలామంది కూడా తీర్థయాత్రలు కూడా వెళుతూ ఉంటారు. అలాగే ఆలయాలను దర్శించటము, నదీ స్నానం చేయటము, దానం చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలా నమ్మకంగా చెప్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చునని చెప్తున్నారండి. కాబట్టి అందరూ కూడా ఈ రోజున మీకు వీలైతే ఉండగలిగితే ఉపవాసం ఉండండి. లేదా ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ కూడా ఈ రోజు నాన్ వెజ్ అది తినకండి. సాత్వికమైన ఆహారం తింటూ సాయంత్రం వేళ కూడా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఉదయం వేళ హనుమాన్ జయంతి పూజా విధానం, సాయంత్రం వేళ అంటే సాయి సంధ్యా సమయం వేళ లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమి తిథి సమయం ఉన్నప్పుడు అమ్మవారికి క్షీరదీపాన్ని వెలిగించి ఇలా పూజించండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదవడానికి ప్రయత్నించండి. అలాగే విగ్రహాలు ఉన్నవారు అభిషేకించండి. పంచామృతాలతోనూ లేదా మంగళకరమైన జలంతోనూ అభిషేకించండి. అలాగే కొద్దిగా కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పాద పూజ చేయండి. మీ దగ్గర అష్టలక్ష్మి కాయిన్ ఉన్నా సరే లేదా అష్టలక్ష్ముల విగ్రహాలు ఉన్నా పూజలో పెట్టుకోండి. లక్ష్మి అంటే ఒక సంపదే కాదండి. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం వలన అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే అష్టలక్ష్ములలో సంతాన లక్ష్మి అంటూ లక్ష్మీదేవుల అందరి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. కాబట్టి అష్టలక్ష్ముల కాయిన్ ఎప్పుడు కూడా పూజా మందిరంలో ఉంటే మంచిదండి. ఇలా బియ్యంలో పెట్టి అష్టలక్ష్ముల యొక్క కాయిన్ పూజలో పెట్టుకోండి. ఎక్కువగా పూజా స్థలం ఉన్నట్లయితే విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేదా తక్కువ స్థలం ఉందనుకోండి, ఇలాంటి కాయిన్ ఉంటే పూజలో పెట్టుకొని పూజించడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారిని ఇలా నిండు మనసుతో, ఆర్తితో మీరు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మీరు అనుకున్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుందండి. అయితే ఒక నెలలో ఒకసారి పౌర్ణమి వేళ అమ్మవారికి ఈ విధంగా పూజించినప్పుడు ప్రతి నెలలో కూడా అమ్మవారిని ఏ విధంగానే పూజించాలా అంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. ఈ నెలలో మీకు పూజ చేయడం కుదిరింది, చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మళ్ళీ వచ్చే నెలలో కూడా కుదిరినా కూడా పూజించవచ్చండి. లేదా ఇన్ని నెలలు చేయాలి, ఇన్ని పౌర్ణములు పూజ చేయాలని అయితే లెక్క అయితే లేదు. మరి ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే తెల్లగా కనిపించేటటువంటి పరమన్నం, ఆవు పాలతో చేసిన పరమన్నం లేదా కేసరి. కేసరి అంటే మీకు తెల్లగా ఉంటుంది కదండి, రవ్వ కేసరి. అలా చేసి అమ్మవారికి వాళ్ళు నివేదన చేయండి. మరి ఈ క్షీరదీపం అనేది మీరు పెద్దగా బౌల్లో కనుక వెలిగించినట్లయితే ఎక్కువసేపు వెలుగుతుందండి. లేదా ఇటువంటి చిన్న దీపం కనుక వెలిగించినట్లయితే మీకు 1 గంట సేపు అయితే చక్కగా నిర్విరామంగా వెలుగుతూ ఉంటుంది. నక్షత్ర ఒత్తులు అంటే జల ఒత్తులు అని ఉంటాయి కదా, ఆ ఒత్తులతో కూడా వెలిగించవచ్చు. మీ దగ్గర కనుక నక్షత్ర ఒత్తులు లేదా జల ఒత్తులు లేనట్లయితే ఇలా తమలపాకు ఒకటి తీసుకొని తమలపాకులో రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో చిన్న బెజ్జం పెట్టి 2 ఒత్తులను పైకి పెట్టి చక్కగా అందులో జాగ్రత్తగా పెట్టుకొని వెలిగించవచ్చండి. చాలాసేపు వెలుగుతుంది. ఈ వెలుగు అనేది ఇంట్లో వెలగడం వలన ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుంది.
అలాగే అమ్మవారి ముందు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి. ఇలా పూజించిన తర్వాత మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా మళ్ళీ పూజకు ఉపయోగించవచ్చండి. మరి క్షీరదీపం ఏం చేయాలండి అంటే దీపం ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతుందండి. తర్వాత పాలు అయితే మిగులుతాయి. ఆ పాలను కొద్దిగా మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఎక్కువ పాలు ఉన్నట్లయితే పచ్చని చెట్టు మొదల్లో వేయండి, లేదా ఏ జీవికైనా పెట్టినట్లయితే చాలా మంచిదండి. ఇంకా మీకు వీలైతే ఈ రోజున ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే పూజలో కూడా పండ్లే ఉన్నా నివేదన చేయవచ్చు అమ్మవారికి. ఇంకా ఈరోజు టెంకాయ కూడా కొట్టవచ్చండి, ఎందుకంటే తెల్లని పదార్థాలు అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా నివేదన చేయవలసి ఉంటుంది. ఇలా ఈ విధంగా చైత్ర పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో అమ్మవారిని ఈ విధంగా ఆరాధన చేయండి. తప్పకుండా మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానాన్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.